అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటంటే కరాచీ చికెన్ కరాహీ స్ట్రీట్ స్టైల్. అంటే ఇది పాకిస్తాన్లో ఉన్న ఒక స్ట్రీట్ స్టైల్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఈ వంట తయారీకి కావాల్సిన పదార్థాల కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. మరి ఇప్పుడు ప్రిపరేషన్ నేర్చుకుందాం. ఇక్కడ మనం చేస్తున్నాం 1/2 kg చికెన్ కోసం. కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 5 యాలక్కాయలు వేయాలి, గ్రీన్ కార్డమం, 3 నల్ల యాలక్కాయలు వేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అందులో ఒక రెబ్బ కరివేపాకు వేయాలి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేయాలి. 3 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా ఈ చికెన్కి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని చక్కగా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నల్ల యాలక్కాయలు, పచ్చి యాలక్కాయలు, జీలకర్ర పొడి. ఇప్పుడు కూర వండుకుందాం. అదే కడాయి పొయ్యి మీద పెట్టి దాదాపు 1/2 kg వరకు నూనె పోయాలి. నాకు తెలిసి చాలా ఎక్కువ నూనె, కానీ ఈ వంట కోసం ఇలా ఎక్కువ నూనె పోయాలి. ఇది 1 రోజు వరకు నిలువ ఉంటుందన్నమాట. అందుకోసం శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కల్ని బాగా కాగిన నూనెలో ఒక్కొక్కటిగా పెట్టుకొని వేయించుకోవాలి. ఇదొక 1/2 kg నూనె అనుకోండి. అందులో 1/2 kg చికెన్ ముక్కలు శుభ్రంగా కడుక్కొని ఈ నూనెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, కలర్ బాగా మారింది. ఇప్పుడు చికెన్ బాగా వేగినట్టు అర్థం. అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మరలా వేయించుకోవాలి. దాదాపు 5 నిమిషాలు వేయించాలి. రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి. నాలుగు పెద్ద టమాటాలని కట్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని చికెన్లో వేసుకోవాలి. ఈ టమాటాలు మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎక్కువ నూనెలో వేయిస్తున్నాం కాబట్టి ఇవి బాగా మ్యాష్ అయిపోతాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కరాహీ మసాలా అందులో వేసేసేయాలి. జీలకర్ర, నల్ల యాలక్కాయలు, పచ్చి యాలక్కాయలతో గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఆరు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకుని ఈ కూరలో వేసేసేయాలి. ఇప్పుడు ఒక 10 మిరియాలని దంచుకొని ఆ పొడిని వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న పొడి వేసుకుంటే కూర మరింత రుచిగా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేయాలి. దీని బదులు చికెన్ మసాలా చెప్పాను కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే కూరని ఉడికించుకోవాలి. మూత పెట్టేసి 3 నిమిషాల వరకు ఉడికించాలి. అందులో 2 టీ స్పూన్ల కారం వేసి మరలా ఉడికించుకోవాలి. చూసారు కదా, టమాటాలో స్కిన్ ఇలా ఊడిపోతుంది. వాటిని తీసేసేయాలి. జ్యూస్ మాత్రం కూరలోకి దిగుతుంది. స్కిన్ని బయటకు తీసేసేయాలి. 2 టేబుల్ స్పూన్ల కసూరి మేతి వేయాలి. ఈ కూరకి మరింత రుచిని తెస్తుంది. ఇది ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కూరను మొత్తం వండుకోవాలి. ఈ విధంగా ఎక్కువ నూనెలోనే కూర మొత్తం వేగిపోవాలన్నమాట. చూసారు కదా, చాలా బాగా తయారైంది కూర. ఆఖరిగా 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ముక్క ఉడికిందో లేదో చూసి ఉడికిన తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉప్పు సరి చూసుకొని వేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పాకిస్తానీ స్పెషల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీనిలోకి కావాల్సిన చికెన్ మసాలా లింకులు ఇంకా ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు దొరుకుతాయి. ఇలాంటి కొన్ని కొత్త రకం వంటలు నేర్చుకోవడానికి అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి.